ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ మస్తీ. ఈనాడు గ్రూప్స్ అధినేత రామోజీరావు గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన మరణ వార్తను మీడియా రంగం, సినీ పరిశ్రమతో పాటు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రామోజీరావు గారు దేశం గర్వపడే ఓ శక్తిగా ఎదిగిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకం. తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందికి ఉపాధి చూపించడమే కాకుండా వేలాది మంది జర్నలిస్టులను తయారు చేశారు. మీడియా రంగంలోనే కాకుండా వ్యాపారాల విషయాల్లో కూడా ఆయన సాధించిన విజయాలు అమోఘం. అయితే ఆయన మనకు దూరమైన తరువాత సోషల్ మీడియాలో ఓ ప్రశ్న బాగా వైరల్ గా మారింది. అదే, అసలు ఇన్ని బిజినెస్లు చేసిన రామోజీరావు గారి ఆస్తుల విలువ ఎంత? ఆయన వారసులు ఎవరు? ఆయన వారసులు ఎవరెవరు ఏ బిజినెస్లు చేసుకుంటున్నారు? వీటన్నింటికి సమాధానమే ఈ వీడియో. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. రామోజీరావు గారి బిజినెస్లు, ఆయన ఆస్తుల వివరాలు తెలుసుకునే ముందు ఆయన వారసులు ఎవరో తెలుసుకుందాం. రామోజీరావు గారు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో నవంబర్ 16, 1936లో వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. ఈయనకు 2 కొడుకులు. పెద్ద కొడుకు కిరణ్ ప్రభాకర్, చిన్న కొడుకు సుమన్ ప్రభాకర్. పెద్ద కొడుకు కిరణ్ కు శైలజ గారితో వివాహమైంది. ఈ జంటకు 3 కూతుళ్లు జన్మించారు. అలాగే రామోజీరావు గారి 2వ కొడుకు సుమన్ గారి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈటీవీ మొదలైన తొలి రోజుల్లో ఆయన అనేక సీరియల్స్ కి దర్శకుడిగా, నటుడిగా ఆయన ఓ ట్రెండ్ సృష్టించారు. అనారోగ్య కారణాలతో 2012లో ఆయన చనిపోయారు. సుమన్ గారు విజయేశ్వరి అనే ఆవిడను పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు 1 కొడుకు, 1 కూతురు జన్మించారు. ఇది ఫ్రెండ్స్ రామోజీరావు గారి ఫ్యామిలీకి సంబంధించిన వివరాలు. ఇప్పుడు రామోజీరావు గారి వ్యాపారాల గురించి చెప్పుకుందాం. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రామోజీరావు గారికి వ్యాపార సంస్థలున్నాయి. వాటి మొత్తం విలువ లక్షల కోట్లు ఉంటుందని ఓ అంచనా. మీడియా, ఎంటర్టైన్మెంట్, రిటైల్ ఎడ్యుకేషన్ ఇలా అనేక వ్యాపార సంస్థలు స్థాపించారు ఆయన. ఈనాడు న్యూస్ పేపర్, ఈటీవీ, ఈనాడు టెలివిజన్ నెట్వర్క్ తో పాటు ఉషా కిరణ్ మూవీస్, ఈటీవీ భారత్ ఇలా అనేక మీడియా వ్యాపారాలున్నాయి. వివరాల్లోకి వెళితే ఈనాడు పత్రిక మొదటి శాఖను 1974లో విశాఖలో ప్రారంభించారు. ఆ తర్వాత ఈనాడు టెలివిజన్ నెట్వర్క్ ని కూడా స్టార్ట్ చేసి చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేశారు. తెలుగు, మరాఠీ, కన్నడ, ఒడియా, గుజరాతీ, ఉర్దూ, హిందీ ఇలా 8 భాషల్లో ఈటీవీ నెట్వర్క్ చెందిన అన్ని ఛానల్స్ బాగా రన్ అవుతున్నాయి. ఇవే కాకుండా ఈటీవీ భారత్ అనే డిజిటల్ న్యూస్ రిపోర్టర్ యాప్ ని స్టార్ట్ చేశారు. ఈ నెట్వర్క్ దేశంలోనే 24 రాష్ట్రాల్లో 13 భాషల్లో అందుబాటులో ఉంది. సినిమా రంగంలో కూడా రామోజీరావు గారు అడుగుపెట్టి 80 సినిమాల వరకు నిర్మించారు. ఇప్పుడున్న చాలా మంది నటులు, దర్శకులు, టెక్నీషియన్స్ రామోజీరావు గారి ఉషా కిరణ్ మూవీస్ అనే బ్యానర్ నుంచి పరిచయమైన వాళ్లే. ఈ సంస్థ నిర్మించిన మయూరి, నువ్వే కావాలి వంటి సినిమాలకు అవార్డులు కూడా దక్కాయి. వీటితో పాటు ప్రియా ఫుడ్స్ మరియు పచ్చళ్ళు, మసాలా దినుసులు, హోటల్స్, ఎక్స్పోర్ట్స్, పలాంజలి షాపింగ్ మాల్, బ్రీసా గృహాలంకరణ వస్తు సామాగ్రి సంస్థ, కొలోరమా ప్రింటర్స్, డాల్ఫిన్ హోటల్ వంటి అనేక సంస్థల్ని కూడా దిగ్విజయంగా నడిపించారు రామోజీరావు గారు. అలాగే మార్గదర్శి చిట్ ఫండ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. దీనికి సంబంధించిన 793 కోట్ల రూపాయల ఆస్తులను జగన్ ప్రభుత్వం అటాచ్ చేసిన విషయంలో ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు రామోజీరావు గారు. అలాగే ఒక్క రామోజీ ఫిల్మ్ సిటీనే 2000 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం భూముల ధరలను బట్టి చూస్తే ఈ ఫిల్మ్ సిటీ ఆస్తి 1,20,000 కోట్ల రూపాయలని తెలుస్తోంది. ఇలా ఆయన ఆస్తుల లెక్క చూస్తూ వెళితే $5 బిలియన్ పైగా తేలుతుంది. రామోజీరావు గారి పెద్ద కొడుకు కిరణ్ ఈనాడు సంస్థలకి మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా, కిరణ్ సతీమణి శైలజ కిరణ్ మార్గదర్శి ఎండీగా బాధ్యతలు నిర్వహించడంతో పాటు ఇతర వ్యాపారాలను పర్యవేక్షిస్తున్నారు. కిరణ్ 2వ కుమార్తె బృహతి ఈటీవీ భారత్ కి ఎండీగా పనిచేస్తున్నారు. ఇక రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించిన అన్ని బాధ్యతలను రామోజీరావు గారి 2వ కొడుకు సుమన్ గారి సతీమణి విజయేశ్వరి గారు చూసుకుంటున్నారు. సాల్వ్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మా వీడియోకి ఓ లైక్ ఇచ్చి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ లో మాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.